ఆయన నా నాయకుడు, ఆయన నా సలహాదారు, ఆయన నా ఆలోచనకర్త, ఆయన నా ప్రాణప్రియుడు. ఆయనేనా? శాలేమన్నా? శాలేమన్నా అంటే పోతావు పాతాళానికి. ఆయన ఎవరాయన? ఆయన. ప్రియులారా, ఆత్మీయ నాయకుడు అవసరం. ఎందుకంటే మిమ్మల్ని దేవునికి దగ్గర చేయటానికి, మిమ్మల్ని ఎదుగుదలలోకి నడిపించడానికి, మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్మ దైవజనుల్ని వాడుకుంటాడు. దైవజనులకు గౌరవం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే నీ బాధ్యత ఏంటో కూడా నువ్వు గుర్తిరిగి ఉండాలి. దేవుడు నాకు ఆ స్పృహనిచ్చాడు. దేవుడు నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు, నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నాను కనుకనే ఎవరు నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా విశ్వాసంలో నేటి వరకు నిలిచి ఉండే కృప పొందాను. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? కొంతమంది ఎట్టుంటారో తెలుసా? వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు సంఘానికి రావటం, విశ్వాసంలో ఉండటం. సహవాసం దూరం అయిందనుకో లోకంలో కలిసిపోతారు. పాపంలో పడిపోయేవాళ్ళు కొంతమంది, విగ్రహారాధనకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది, సహవాసానికి దూరం అయి తమను తాము నాశనం చేసుకునేవాళ్ళు కొంతమంది.